ఈ 4 ఐటమ్స్ను కరెక్ట్గా 30 మినిట్స్లో ఎలా చేసినాను అనేది వీడియో అనమాట. చాలామంది అయితే అడిగారు కదా, వీడియో చూసేయండి. చాలామంది అయితే నన్ను అక్క ఆర్డర్ వచ్చినప్పుడు వీడియో తీయండి అని అడిగారు కదా. ఇప్పుడైతే ఒక ఆర్డర్ వచ్చింది. అందులో 4 ఐటమ్స్ ఉన్నాయి. 4 ఐటమ్స్ ఏంటంటే ముద్దపప్పు, వెజిటేబుల్ సాంబారు, చికెన్ కర్రీ, ఇంకొకటి ఏంటి టమాటా రోటి పచ్చడి. ఇంకా అదే అనమాట వీడియో. 4 ఐటమ్స్ ఎంత టైంలో అవుతుందో చూద్దాము. కరెక్ట్గా నాకు ఎంత టైం ఇచ్చారు, 36 మినిట్స్ ఏమో ఇచ్చారు. సరే మరి అంటే 10 మినిట్స్కి ఒక ఐటెం లెక్కిచ్చారు. చూద్దాం ఎలా చేస్తానో చూడండి. ముద్దపప్పు వెజిటేబుల్ సాంబార్ కోసం అయితే ఇంకా పప్పు అయితే పెట్టేసుకుందాం. పప్పు అయితే ఫస్ట్ సాంబారు ముద్దపప్పు కదా, ఇటు పప్పు పెడితే పప్పు ఉడుకుతుందని పప్పు అయితే పెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అనమాట. చికెన్ అయితే ఇంతకుముందు 1 కేజీ అయిపోయింది. మళ్ళీ 1 కేజీ తెప్పించుకొచ్చి పెట్టా, ఎందుకంటే వస్తుందేమో అని. ఇంకా ఫస్ట్ మళ్ళీ చికెన్ వేసుకుందాం. ఈ పప్పు ఉడికే లోపల చికెన్ పోపు వేసుకుంటే అయిపోతుంది. ఈ చికెన్ కూడా పోపు వేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఇటు పప్పు ఉడికే లోపల చికెన్ మనము పొయ్యి మీద వేసుకుంటే ఏమవుతుందంటే ఇది ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు వెజిటేబుల్ సాంబార్ రెడీ చేసుకున్నాం. ఇట్లానే ఫాస్ట్గా వేస్తే అయిపోతుంది. అంటే మల్టిపుల్ ఎలా ఒక్కటి అయిపోయిన తర్వాత ఒక్కటి అని అంటే కాదనమాట. అయితే నేను చాలా సింపుల్గా ఉంటా. ఫస్ట్ ఆయిల్లో ఇది వేసేసి చికెన్ వేసి తర్వాత కొంచెం పసుపు వేస్తా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేస్తా. సాల్ట్ పసుపు వేస్తే ఇందులో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. కాసేపు ఇట్లా వదిలేసేయాలి. ఈలోపు దీనికి మసాలా రెడీ చేసుకోవాలి. ఈలోపు ఇది ఇటు కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఇటు ఈ పప్పు వచ్చేసి విజిల్స్ వస్తాయి. ఇంకా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడే ఒక చికెన్ కర్రీ చేసిన అదే మసాలాది ఇది పేస్ట్ చేసాను అనమాట. మసాలా కోసం అయితే కొన్ని ధనియాలు, అరేంజ్ చెక్క, ఒక 4 ఇలాచీలు, గ్రేవీ కోసం అయితే ఉల్లిగడ్డ, ఒకటి టమాటా. ఇదైతే ఫుల్గా మిక్సీ చేసుకోవాలి. చింతపండులో నానబెట్టేసుకున్నాం. ఇంక ఇదైతే మిక్సీ చేసేసుకుందాం. ఒకసారి అయితే మెత్తగా అయిపోయిందనమాట. చికెన్ ఇలాగా వాటర్ వచ్చేసి వాటర్ అంతా అయిపోయి ఇంకొంచెం నీసు స్మెల్ అట్లా ఏమన్నా ఉన్నా పోతుంది అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఇంకొంచెం ఈ వాటర్ అంతా లేకుండా అయిపోయిన తర్వాత మసాలా ఇందులో వేసేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ ఇలాచి, 1 బిర్యానీ ఆకు, 1 లవంగం వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా చికెన్ ఫ్రై అయ్యే లోపల నేనైతే ఆ వెజిటేబుల్ సాంబార్కి అయితే ఇవి కట్ చేసి పెట్టుకున్నా. చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫాస్ట్గా పోపేసి అందులో వేసేయడమే. ఏం లేదండి, ఒకటి అవ్వడం కాకుండా 4 పొయ్యిల మీద 4 పెట్టేసి ఫాస్ట్గా వేయడమే. ఇంకా ఈలోపు ఇవి చేస్తుంటే నాకు ఇంకొక ఆర్డర్ వచ్చింది. అది చింతపండు పులిహోర. అది కూడా ఒకటే బాక్స్. ఇంకా రైస్ కడిగి పెడితే అయిపోతుంది కానీ అటు పక్కకు రైస్ కూడా కడిగి పెట్టాను అనమాట. సాంబార్కి అయితే ఇలా వెజిటేబుల్ సాంబార్. ఇంకా తర్వాత ఇటు కుక్కర్ అయితే విజిల్ వస్తూనే ఉంది. ఈలోపు ఇలా పులుసు మరిగిపోయిందనమాట. ఇది అయిపోయే లోపల చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. చికెన్లోకి ఎప్పుడైనా కూడా హాట్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే చల్ల వాటర్ వేస్తే ముక్క అంతా బిగిసిపోయినట్టు అవుతుంది. అందుకే ఒక పక్క వాటర్ అయితే పెట్టేసి ఇది ఫ్రై అయ్యే లోపల ఆ వాటర్ కూడా వేడైపోయింది. అవి వేసేసాను అనమాట. ఇంకేంటి చికెన్ చేసుకుంటుంది. ఈ వీడియో ఆడవిల్లో పడే టమాటా రోటి పచ్చడి ఉందన్న విషయం మర్చిపోయినా. ఇంకేం ఐటమ్ ఉండేసరికి టమాటా ఇది గుర్తొచ్చింది. ఇంకా అది కట్ చేసి అది కూడా పొయ్యి మీద వేసి పప్పు విజిల్ తీసేసరికి మంచిగా ఉడికిపోయింది మెత్తగా. ఇలా 4 బర్నర్ల మీద 4 పెట్టేసా. టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా ముద్దపప్పు ఒక్కొక్కటి డబ్బాలోకి వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ముద్దపప్పు కదా, ముద్దపప్పులో మంచిగా కొంచెం షుగర్ వేసుకోండి, ఎప్పుడైనా కూడా చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం నెయ్యి వేసి ఇంక ఇదైతే అయిపోయింది. ఇక నా హడావిడి చూడండి ఇట్లుంటుంది అనమాట. వీడియోలో 1 మినిట్ వీడియోలో ఏం చూపించగలుగుతాను చెప్పండి. ఓన్లీ ఐటము ఎట్లా చేశాను, ఏ ఆర్డర్ వచ్చింది, ప్యాక్ చేయడం, ఇచ్చేయడం, అదే చూపిస్తా 1 మినిట్ వీడియోలో. కానీ ఇంట్లో చూడండి నా హడావిడి ఎలా ఉంటుంది అనేది. ఒక్కసారి ఒక్క ఆర్డర్ వచ్చిందంటే ఆ ఆర్డర్ అయిపోయినాక ఇంకొక ఆర్డర్ వస్తే ఓకే పర్లేదు. ఒక్క ఆర్డర్లో 10 ఐటమ్స్ వచ్చినా కూడా ఆ ఆర్డర్ అయిపోయినాక ఇంకొక ఆర్డర్ వస్తే ఈజీగా చేసేసుకుంటా ఒకదాని ఇంకొకటి ఇట్లా. కానీ ఒకేసారి 3, 4 నాకైతే ఒక్కొక్కసారి 10 ఆర్డర్లు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే అది మంచి ఏరియాలో ఉన్నప్పుడు. ఇప్పుడైతే 1, 2 అంతే, లాస్ట్ 3. ఇంకొకసారి అట్లా పడ్డప్పుడు చూసేది ఉండే. అసలు నా హడావిడి చాలా తగ్గిపోయిందండి బాబు. ఎంతైనా కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది బాడీలో, ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఇంక ఇదనమాట. అప్పుడైతే ఇప్పుడన్నా మా వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు, కానీ అప్పుడైతే నేను ఒక్కదాన్నే మెయింటైన్ చేసుకునేది. అసలు ఎలా చేసేదో ఒక 30 అట్లా ఆర్డర్స్ చేసేదాన్ని ఒక్కదాన్నే. ప్యాకింగ్, కుకింగ్ అంతా చేసుకునేదాన్ని. ఎలా చేశానో ఏమో ఆ రోజులు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయినాయి ఆర్డర్స్. ఇంకా చికెన్ కూడా అయిపోయింది అనమాట. సాంబార్ అటు ప్యాక్ చేసి ఇంకా చికెన్ ఫస్ట్ ముద్దపప్పు చేస్తే, తర్వాత సాంబార్ చేస్తే, తర్వాత చికెన్, ఇంకా తర్వాత రోటి పచ్చడి చేస్తే అయిపోతుంది. ఇదంతా నాకు 30
మినిట్స్లో అయిపోయింది. కాకపోతే ఇంకొంచెం లేటే అయినట్టు, ఎందుకంటే వీడియో తీసుకుంటే చేయడం అంటే అంత ఈజీ కాదు. నార్మల్గా చేసేదానికి వీడియో తీసుకుంటే చేసేదానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఐటమ్స్ వచ్చేసి అయితే ఇవన్నమాట: చికెన్ కర్రీ, ముద్దపప్పు, వెజిటేబుల్ సాంబారు, టమాటా రోటి పచ్చడి. ఇలా వీటిని అయితే ప్యాక్ చేసిన. ఈ ప్యాక్ చేసేది మాత్రం చాలా స్పీడ్లో పెట్టానమాట, ఎందుకంటే ఇంకా బాగా ల్యాక్ చేస్తే మీరు కూడా చూడడానికి బాగోదు కదా, అందుకనమాట. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలా ఎవరైనా ఐటమ్స్కి ఇట్లా ఏమైనా మిస్ కాకుండానైతే ఇట్లా ఒకటి ఏమంటారో అది వేసారనమాట. అది దాని పేరేంటో నాకు కూడా తెలియదు. ఓకే, మరి సబ్స్క్రైబ్.